ఓ మహిళగా మీరు మాట్లాడినటువంటి ఆ మాటల్ని మీ కామెంట్స్ని తీసుకొని గాయపడి ఏదో ఆవేశంలో అనుండొచ్చాము, కానీ ఆమెను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా రవీంద్ర రెడ్డి గారు? నేను ఈ రోజు చెప్తున్నాను, ఆమె గురించి ఎక్కడా కూడా నేను పర్సనల్గా మాట్లాడిందే లేదు. ఆమె నన్ను మాట్లాడిన తర్వాత ఆమె నన్ను పర్సనల్గా తీసుకొని పర్సనల్ టార్గెట్ చేసి నేను ఏం చేశాను అనేది ఆమె దగ్గర ఏ రిపోర్ట్ ఉందో నాకు తెలియదు. ఆమెకి ఎవరు ఏం పితురులు చెప్పారో నాకు తెలియదు. ఆమె నన్ను పర్సనల్ టార్గెట్ చేసిన తర్వాత మాట్లాడినాను తప్ప ముందు నేను ఆమె గురించి ఎక్కడ ఏం మాట్లాడింది లేదు. ఓని నేను ముందు ఆమె గురించి ఏదన్నా మాట్లాడింటే ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇంకోటి వే ఉంది దానికి, ఆ విధంగా చేయొచ్చు. పోనీ ఆమె చేయాలనుకుంది చేసిందబ్బా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేయవచ్చు. మా దౌర్భాగ్యం ఏమంటే మేము మాట్లాడింది మాత్రమే కనపడుతుంది జనాలకు. వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చేసింది, వాళ్ళ కార్యకర్తలు చేసింది ఇవన్నీ బయటికి రావట్లే. దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసే ఉద్దేశం కూడా మాకు లేకపోయా ఆ రోజు. ఎందుకంటే పర్సనల్ ఫ్యామిలీస్ను, నా ఫ్యామిలీని, నా భార్యను, నా కూతుర్ని ఆ విధంగా ట్రోల్ చేస్తా, ఆ ఫోటోలు తీసుకొని వచ్చి నా భార్యను, నా కూతుర్ని, నా భార్య చెల్లెలను అందరి ఫోటోలు బయటికి తీసుకొని వచ్చి చాలా దారుణంగా ట్రీట్ చేశారు. ట్వీట్లు పెట్టి, పోస్టింగ్లు పెట్టి చాలా దారుణంగా మాట్లాడారు. మరి ఆ రోజు నేను బాధపడి నేను దాన్ని ఇంకో నలుగురికి చూపించే విధంగా నేను పోస్టింగ్లు పెట్టుకోలేను కదా. నా భార్యను, నా కూతుర్ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, ఇంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను నా వాళ్ళలో పెట్టి ఈ విధంగా చేస్తున్నారని నేను చెప్పుకోలేని పరిస్థితి నాది. ఎందుకంటే నా భార్యను 10 మందికి నేను ఈ విధంగా చేస్తున్నానని చెప్పుకోలేను కదా. ఏ బుద్ధినోడు చెప్పుకోలేడు ఆ విషయం. ఎందుకు చెప్పుకుంటారు? చెప్పుకోలేరు. మనసులో బాధపడాల్సిందే. నేనే కాదు, మీరైనా అదే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. మీ పోస్టుల గురించి, మీ రాతల గురించి ఇన్ డీటెయిల్గా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. ఈ ఇంటర్వ్యూ ఎన్నో నిజాలు బ్లాస్ట్ చేయాల్సిందే రవీంద్ర గారు. దానికన్నా ముందు మీ పులివెందులకు సంబంధించినటువంటి టీడీపీ నేత బీటెక్ రవి ఓ ఛానల్ ప్రైమ్ టైం డిబేట్లో కూర్చొని మీ ఫ్యామిలీకి ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, అండ్ బై ద సేమ్ వే మీ వైఫ్కి ఓ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అమ్మా, రేపో ఎల్లుండో వైసీపీ నేతలే, ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయే మీ భర్తని చంపేస్తారు, ఎక్కడున్నా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి లొంగిపోమ్మని చెప్పండి అని చెప్పి. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ వైసీపీలో కీలక నేతలు కానీ మిమ్మల్ని చంపాలని ప్రయత్నించారా? నన్ను ఎందుకు చంపుతారబ్బా వాళ్ళు? నేనేం చేశాను వాళ్ళకు? నిప్పులేందే పొగరాదు కదా. వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని ఆ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారు అని చూపించే క్రమంలో ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు దగ్గర మా నాన్నగారు 40 ఏళ్ళ నుంచి, నేను పుట్టక ముందు నుంచి అనుకోండి, అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫాలోవర్స్. వాళ్ళు లేని మేము లేము ఈ రోజుకి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ ఈ రోజుకి కూడా అంత ఇంత మేము అన్నం తింటున్నామంటే వాళ్ళు మాకు చేసిన సాయము. మేము ఈరోజు ఒక స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు చేసిన సాయం మాకు. మమ్మల్ని చంపి వాళ్ళు సాధించేది ఏంటి? మమ్మల్ని ఎందుకు చంపుతారు వాళ్ళు? అసలు మేము ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మేము మమ్మల్ని చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? లాభం వస్తుంది అంటే, ఒక వ్యక్తి వల్ల కానీ ఒక కుటుంబం వల్ల కానీ నష్టం జరుగుతుంది అంటే చంపేందుకు ఏ మాత్రం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వెనకాడదు అనేటువంటిది బీటెక్ రవి స్ట్రైట్ ఆరోపణ. ఇంకా చెప్పాలంటే అదే ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అరగంటలో నేను కానీ నా ఫ్యామిలీ కానీ మిగలదు అని చెప్పాడు. చేయలేదు కదా. మీ వల్ల నష్టం వస్తుంది అని చెప్పి అనుకుంటే చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఆయన మీరు చెప్పిన పేరు ఆయన నష్టం చేశాడు కదా. మన జెడ్పీటీసీ ఎలక్షన్లో నష్టం చేశాడు. అంతకుముందు చాలా మాటలు మాట్లాడాడు. మరి ఇతని వల్ల నష్టం జరుగుతుంది మనకు పులివెందుల్లో అని చెప్పేసి ఆయన అరగంట కూడా ఆలోచించలేదు కదా ఈయన గురించి. ఆయనకు ఆ నేచర్ కాదు. రాజకీయంగానే మాట్లాడతారు, రాజకీయంగానే ఏదైనా చేయగలరేమో, కానీ ఈ విధంగా క్రూరత్వమైన మనస్తత్వం వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు ఈ విధంగా నా గురించి చెప్పి నన్ను ఏదో చేసి, నన్ను చేయాలనుకునేది వాళ్ళు. వాస్తవంగా నన్ను చేయాలనుకునేది వాళ్ళు. ఎవరు? అధికారులను అడ్డం పెట్టుకొని చేయాలనుకునేది టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు నన్ను అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపేసి, గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు వీడిని అని చెప్పి చూపియాలని చెప్పేసి ఒక పక్కా పథకం ప్రకారం నన్ను తీసుకెళ్లారు.